హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు అలాగే చేపల ఫ్రై సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించబోతున్నానండి. వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ చేపల పులుసు అనేది చేసేసుకోవచ్చు అనమాట. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూసేదానికి ముందుగా మనం చేపలు తెచ్చుకున్నాము అంటే అది కొంచెం నీచు వాసన అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఎలా నీట్గా వాష్ చేసుకోవాలి ఏంటనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే చేపలు తెచ్చుకున్న తర్వాత మనకి ఇలాగా వాష్ చేసేటప్పుడు రెడ్ కలర్గా వస్తుంది కదా, అందులో ఉన్న బ్లడ్ వల్ల ఈ రెడ్ కలర్ వాటర్ పోయేంత వరకు బాగా నీట్గా వాష్ చేసుకోండి. నార్మల్ వాటర్తోనే బాగా నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత మనకి ఇంట్లో రాగిపిండి అలాగే కల్లుప్పు ఉంటుంది కదా, సో దాన్ని కొద్దిగా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. 10 నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి. అలాగా రాగిపిండి కల్లుప్పు వేసి ఒక 2 సార్లు వాష్ చేసాము అంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. అలాగే ఈ చేప ముక్కల్ని కడిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కడగండి, ఎందుకంటే మనకి ముళ్ళులు చేతికి గుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి నిదానంగా కొంచెం కేర్ఫుల్గా వాష్ చేసి తీసుకోండి. మా చిన్నప్పుడైతే మా తాతయ్య చేపలని ఇంటికి తీసుకొని వచ్చి బూడిద వేసి బాగా నీట్గా తోమి వాటిని కట్ చేసి కడిగిస్తే అమ్మ చేపల పులుసు పెట్టేది. ఇప్పటికి కూడా అమ్మ అలాగే చేస్తూ ఉందన్నమాట. మనకైతే బూడిద అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇలాగ రాగిపిండి కల్లుప్పు వేసి కడగడం వల్ల చాలా వరకు చేపలు నీచు వాసన లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ స్మెల్ వల్లనే కొంతమంది చేపలు తినకుండా ఉంటారు. చికెన్ మటన్ అయితే ఒకరోజు మనకి స్మెల్ వచ్చి పూడుస్తుంది. అదే కనుక చేపలు అయితే మనకి 1 వీక్ వరకు కూడా కొంచెం లైట్గా ఈ నీచు వాసన అనేది కిచెన్లో ఉంటుందన్నమాట. అందువల్లనే కొంతమంది ఈ చేపలు అనేది తినకుండా ఉంటారు. ఇలా కనుక క్లీన్ చేసుకున్నారంటే మనకు అస్సలు స్మెల్ అనేది ఉండదండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, ఆ తర్వాత మీకే తెలుస్తుంది అనమాట. అదే మనం నాన్ వెజ్లో చికెన్ మటన్ చూసుకున్నామంటే 2-3 వెరైటీసే ఉంటాయి. అదే కనుక చేపల్లో చూసాము అంటే చాలా వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట. బొచ్చు చేప, పులుసు చేపలు, అలాగే మార్వాయిలు, రొయ్యలు, ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. నాకైతే కొన్ని పేర్లు కూడా తెలీదు. ఈ నాన్ వెజ్లో చికెన్ మటన్ తినడం కంటే కూడా ఈ చేపలు తినడం మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. నేనైతే ఇలా వాష్ చేసిన తర్వాత కొన్ని పీసెస్ని సపరేట్ చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై కోసం అనమాట. ఫస్ట్ మనము ఫ్రైకి మసాలా మిక్స్ చేసి పక్కన పెట్టేసామనుకోండి, చేపల పులుసు చేసుకునేలోగా ఇవి ముక్కలు అనేవి బాగా మంచిగా మ్యారినేట్ అవుతాయన్నమాట. తర్వాత మనం ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడైనా చేపలు తెచ్చినప్పుడు ఫ్రై చేయాలి అనుకుంటే ఫస్ట్ ఇలాగ మసాలా మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇలాగ మిడిల్ పీసెస్ని మనం ఫ్రై కోసం తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. చేప తల, తోక ఇవన్నీ కూడా మనం పులుసులోకి వేసుకున్నామంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మసాలా కోసం నేను కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా లెమన్ జ్యూసు, అలాగే కొద్దిగా ఆయిల్ వేసి మసాలా అంతా మిక్స్ చేసుకొని ఈ పీసెస్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఈ ముక్కలు బాగా మ్యారినేట్ అయ్యేలోగా మనము చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించబోతున్నానండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు కనుక మీరు చూసారు అంటే క్లియర్గా మీకు అర్థమవుతుందన్నమాట. నేను చూపించిన విధంగా యాజ్ ఇట్ ఈస్గా మీరు చేపల పులుసు చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా బాగుంది అనేసి తింటారనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేయడం వల్ల ఒక 10 మెంబర్స్కి యూట్యూబ్ అనేది మన వీడియోని షేర్ చేస్తుందన్నమాట. అలా ఇంకొక 10 మెంబర్స్ నా వీడియోని చూడగలుగుతారు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి చూడండి. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ అనేది చేపల పులుసుకి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువైపోతుంది కదా అనుకోకండి. ఆయిల్ చేపల పులుసుకి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇలాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం తక్కువగానే వేసుకోండి. అలాగే డ్రై మిర్చి వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి లైట్గా ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఒక 2 వేసుకొని వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా ఒక నిమిషం పాటు వేయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజు టొమాటోలని కట్ చేసి వేసుకోండి. టొమాటోలు
త్వరగా మగ్గాలి అంటే కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే చాలా త్వరగా టొమాటోలు అనేవి మగ్గిపోతాయి అన్నమాట. ఇలా టొమాటోలు బాగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. చేపల పులుసుకి నార్మల్గానే చింతపండు పులుపు కొద్దిగా ఎక్కువగా పడుతుంది. కొత్త చింతపండు అయితే కనుక 2 పెద్ద సైజు నిమ్మకాయలు ఉంటాయి కదా, అంత సైజు చింతపండు నానబెట్టుకోండి. అదే పాత చింతపండు అయితే కనుక 3 నిమ్మకాయలు పెద్ద సైజులో చింతపండు అనేది నానబెట్టుకోండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగ చింతపండు పులుపు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా తెల్లొచ్చేంత వరకు ఇలాగ ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఏదైనా తక్కువైంది అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోండి. నాకైతే కొద్దిగా కారం తక్కువ అనిపించింది, అందుకే కొద్దిగా కారం అనేది వేసుకున్నాను. తర్వాత చింతపండు పులుపు మనకి ఎంత చిక్కగా కావాలి అనేది కూడా ఇప్పుడే ఉడికించుకోవాలండి. చేప ముక్కలు వేసిన తర్వాత మనకి పులుసు అనేది అస్సలు చిక్కబడదనమాట. కాబట్టి ఉప్పు కారం చెక్ చేసుకున్న తర్వాత పులుసు కూడా మనకి ఎంత చిక్కగా కావాలనేది అంత చిక్కగా బాగా పులుసు చిక్కబడిన తర్వాత మనం చేప ముక్కలు అనేది వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత గెరిటితో అస్సలు కలపొద్దండి. గెరిటితో కనుక మిక్స్ చేసాము అంటే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. అలా మిక్స్ చేయకుండా కడాయిని 2 వైపులా పట్టుకొని లైట్గా ఊపుతూ మిక్స్ చేసాము అంటే కనుక చేప ముక్కలు ఈజీగా పులుసులోకి మిక్స్ అయిపోతాయి. చేప ముక్కలు వేసిన తర్వాత పెద్దగా టైం పట్టదు, మనకి చేప ముక్కలు ఉడకడానికి కూడా ఒక 5 to 10 minutes ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇలా చేప ముక్కలు ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము. అనగా ఒక 1.5 టేబుల్ స్పూను వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చేపల పులుసు. అలాగే చేపల పులుసు ఉడికిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే పైన చూసారు కదా ఆయిల్ అనేది మనకి ఎలా తేలుతుందో, అలా ఆయిల్ అనేది మనకి పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చేప ముక్కలు ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా చూసేద్దాము. దానికోసము స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు చేప ముక్కలు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసి ఇలాగా ప్యాన్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఒక పక్క, రెండో పక్కన ఒక 10 నిమిషాలు అలాగా తిప్పుతూ మనం ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలాగా మనం ఫ్రై చేసుకున్నాము అంటే ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు, అలాగే ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మా పిల్లలకి చేపల పులుసు కంటే చేపల ఫ్రై అంటే ఎక్కువగా ఇష్టంగా తింటారు. సో అందుకే ఇలాగా ఎప్పుడు చేప ముక్కలు తెచ్చినా సరే నేను కంపల్సరీ ఫ్రై అనేది చేస్తానన్నమాట. ఈ చేప ముక్కల్ని మనం ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో కనుక పెట్టి ఫ్రై చేసుకున్నాము అంటే త్వరగా ఫ్రై అయిపోతాయి, కానీ లోపల సరిగా అనేది ఉడకదనమాట. అలాగే స్టవ్ని లో ఫ్లేమ్లో కూడా పెట్టి మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే చేప ముక్కలు అనేది మనకి లోపలి వరకు బాగా మంచిగా ఫ్రై అయ్యి పైన క్రిస్పీగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, చేపలు ఫ్రై చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది, అలాగే చేప ముక్కల ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. ఇప్పుడే చేసి పెట్టాం కాబట్టి చేపల పులుసు అయితే చాలా వేడిగా ఉందన్నమాట. చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు తినడం కంటే కూడా వేడి బాగా చల్లారిన తర్వాత తిన్నామంటే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఈరోజు చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నామంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే చేపల పులుసు అనేది అస్సలు పాడవదు. పులుపు ఎక్కువగా వేసి చేపల పులుసు చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఒకసారి చేపల పులుసు చేసుకున్నామంటే మళ్ళీ వేడి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అంత బాగుంటుంది చేపల పులుసు అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.